హనుమకొండ జిల్లా యలకతుర్తి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్రెడ్డి ప్రభుత్వానికి 3 ఎకరాల భూమిని దానం చేశారు. తన భార్య జ్ఞాపకార్థంగా ఆమె పేరు మీద జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో భూమిని రాసిచ్చినట్లు తెలిపారు. తన భార్య గోలి వసంత కరోనా సమయంలో మృత్యుతో పోరాడి మృతి చెందినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తుండగా కొడుకు సరిగా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోని 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి రాసిస్తున్నట్లు తెలిపారు. ఆ భూమి విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. దానికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలను స్థానిక తహసీల్దార్కు అందించినట్లు తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ ప్రసాదరావును వివరణ కోరగా మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్రెడ్డి తన భూమిని రాతపూర్వకంగా రాసిచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. శ్యాంసుందర్రెడ్డి ఈ ఎలకతుర్తి గ్రామం, మండలం ఎలకతుర్తి, జిల్లా హన్మకొండ. నేను ఇంతకుముందు 2006 నుండి 2011 వరకు ఎంపీపీగా పనిచేసిన, ఇక్కడ సేవలు అందించిన. తర్వాత హన్మకొండలో నాకు ఒక ఇల్లు కూడా నా పేరు మీద ఉండే. అట్లే ఆ విధంగా జరుగుతున్న సమయంలో 2021లో నా భార్య కరోనాతో చనిపోవడం జరిగింది. అప్పటి నుండి ఇంకా నేను అదేవిధంగా నాకు కుమారుడును కుమార్తె ఇద్దరున్నారు. ఇద్దరికి కష్టపడి వాళ్ళని మంచిగా చదివించి వాళ్ళకు మంచి ప్రయోజకులను చేసిన తర్వాత, మళ్ళీ నేను నా భార్య కరోనాతో చనిపోయిన తర్వాత నా కుమారుడు అన్ని చెడు అలవాట్లకు లోనై నన్ను కొట్టడం, తిట్టడం చేసి నన్ను పట్టించుకోకుండా నా పేరు మీద ఇల్లును కూడా అక్రమ పద్ధతుల దాన్ని బదలాయించుకున్నాడు. మళ్ళీ అదే పోను నాకు ఇక్కడ ఎలకతుర్తిలో ఉన్నటువంటి ఒక ఇల్లు స్థలాల జాగా, దాన్ని కూడా నన్ను కొట్టి బెదిరించి బలవంతంగా లాక్కున్నాడు జరిగింది. కాబట్టి అది కూడా అడ్డుగారి సమక్షంలో కూడా నేను పెట్టుకోవడం జరిగింది అర్జీ. తర్వాత నన్ను ఆ ఇంటి నుండి బదలాయించుకొని, హన్మకొండ ఉన్న ఇంటి నుండి బదలాయించుకొని మెడలు పట్టి బయటికి గెంటేయడం జరిగింది. నేను హన్మకొండ బాయ్స్ హాస్టల్లో 15 రోజులు ఉండి అక్కడ నుండి నా ఎలకతుర్తి గ్రామానికి ఉన్న పాతింటికి రావడం జరిగింది. అప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం లేదు. నాకు ఏ విధమైన కూడా నన్ను చూడడం లేదు. కనీసం బుక్కెడు బువ్వ కూడా నాకు తినే పరిస్థితి లేకుండా నన్ను ఒంటరిగా నీ జీవనం ఇక్కడ గడుపుతానా, మొత్తానికి వదిలేసిండు నన్ను. తర్వాత నేను పెళ్ళప్పుడు నా కూతురికి ఒక 3 ఎకరాల భూమి ఇచ్చే ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పెళ్లి సందర్భంలో. దాన్ని కూడా పోయి దౌర్జన్యంగా దాన్ని దున్నడం చేయడం చేసి నానా విధాల ఇబ్బందులు గురి చేస్తాడు. ఇక్కడ ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో 10 పిటిషన్లు పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళు 10 ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకే మరల పడుకుంటా రావడం లేదు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేద్దాం, అతన్ని మంచిగా చేద్దామని ఆలోచనతో వాళ్ళు ఉన్నా కూడా నేను రాను, నేను ఏం చేసుకుంటారో చేసుకొని అని వాళ్ళని కూడా ధిక్కరించి వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్పి చూద్దామని చేస్తే కూడా ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది. అతనికి చెప్పేటోడు ఎవరు లేడు. ఒక మూర్ఖుడు, పెద్ద బద్మాషి, ఒక లంగ సోబతి బట్టి, రౌడీల సోబతి బట్టి ఆ విధంగా చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నీ మనస్తాపానికి లోనై మొన్న కూడా సుప్రీంకోర్టు తీర్పు ఈ మధ్యనే ఓ 10-15 రోజుల క్రితం వాళ్ళు ఇవ్వడం రాసింది నేను చూడడం జరిగింది, చదవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో వాళ్ళకు ఆస్తులు అనుభవించే హక్కు కూడా లేదని అది నేను తెలుసుకోవడం జరిగింది.
నాకు నానా విధమైన ఇబ్బందులు చేసి ఇంకా కదా నేను అష్ట కష్టాలు పెట్టి ఒక నరరూప రాక్షసం తిరిగా నన్ను ప్రవర్తించి నాకు కూడా ఎవరు పట్టించుకోలేదు. బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరికైనా నాకు సహాయం చేసేటోళ్ళను వాళ్ళని బెదిరించుడు పెట్టిండు. పోలీస్ స్టేషన్లో పోయి చెప్పుకోవడం జరిగింది. నాకు హాస్పిటల్ తీసుకుపోయేటోళ్ళను ఏదైనా నాకు వ్యక్తిగత సహాయం చేసేటోళ్ళని కూడా బెదిరించి ఇట్లా ఇటు వాడు చేయని పోను వాళ్ళని అభినందించేది పోయేది పోను మళ్ళీ వాళ్ళని బెదిరించడం ఇటువంటి దుర్మార్గమైన యాటిట్యూడ్ ఉన్నది అతనికి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాల భూమి గవర్నమెంట్కు అక్కడ ఆర్డీఓ గారికి కలిసి పై అధికారులకు కలిసి వాళ్ళకు రాసి ఇవ్వడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసిన ఇంకా దానికి అది మళ్ళీ తిరుగులేదు. ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఆ ఫైల్ వచ్చింది. అతను కూడా నన్ను అభినందించిండు. ఇంకా వాళ్ళు ఒక తరువాయి ఏంటంటే వాళ్ళు గెట్టు పెట్టుకొని గెట్టు అంటే నా మధ్యన నాకు 3 ఎకరాల మధ్యన వాళ్ళకి ఇచ్చిన దాని మధ్యన ఒక బౌండరీ లాగా ఒక గెట్టు పెట్టుకునేది అది ఒకటే కార్యక్రమం మిగిలి ఉన్నది. కాబట్టి ఇంకా ఇది ఏంటంటే ఇంకొకటి మంచి తల్లిదండ్రులకు ఎవరైతే చూసుకోరో వాళ్ళకు కూడా ఇది ఒక గుణపాఠంలాగా కావాలని ఒక మెసేజ్ పోవాలని వేరైనా కూడా వాళ్ళకు భయం పుట్టాలి. తల్లిదండ్రులు మన చక్కగా సంరక్షించకపోతే జరగాలని భయం పుట్టాలి. ఒక గుణపాఠంలాగా ఉండాలని అది వాళ్ళకు గుణపాఠం అవుతుంది. నా కుమారుని కూడా గుణపాఠం అయిందని నేను అనుకుంటాను. కాబట్టి ఇదొక ఈ విధంగా నీ ఆవేదన చెంది గవర్నమెంట్కి ఇచ్చింది నా ఇష్టపూర్వకంగా నేను ఇవ్వడం జరిగింది. రెండోది నా భార్య చనిపోయే ముందు ఆమె జ్ఞాపకార్థం నన్ను కూడా కోరింది. ఇంకా ఒక 2 రోజులకు 3 రోజులకు చనిపోయే ముందు ఒక 3 ఎకరాల భూమి గవర్నమెంట్కు మనం రాసిచ్చే ఉంటే మంచి పేరు ఉంటుంది, నీకుంటుంది, నాకుంటుంది అని కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఆమె కోరిక నెరవేర్చే కోసం మంచి పని చేయాలని గవర్నమెంట్కు ఏదైనా కోర్టు భవనాలు కానీ ఏదైనా కాలేజీ కానీ స్కూల్ కానీ అది పెట్టుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దానికి ఆర్డీఓ గారికి కూడా నేను చెప్పిన నా భార్య పేరు మీద జ్ఞాపకార్థం ఆమె పేరు కూడా దాంట్లో మెన్షన్ చేయాలంటే తప్పకుండా మెన్షన్ చేస్తామని ఆయన కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఏం చెప్పినా అంటే అది మీకు పాసిబుల్ అయితేనే పెట్టండి, పాసిబుల్ కాకపోతే పెట్టని అవసరం లేదని కూడా నేను చెప్పినా లేదు ఎందుకు తప్పకుండా పాసిబుల్ అవుతుందని వారు కూడా నాతో అనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాను. నాకు సంతోషంగా ఉన్నది.